కల్కి 2898 ఏడీ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దుమ్ము రేపింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ కాస్టింగ్తో డైరెక్టర్ నాగశ్విన్ తీసిన ఈ మైథాలజీ ఫ్యూచరిస్టిక్ డ్రామా ఆడియన్స్ను ఆకట్టుకుంది. అయితే సినిమా బాగుందని చెప్తున్నప్పటికీ చాలామంది మాత్రం ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ ఉందని, ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి సినిమా ప్లస్ మైనస్ గురించి తనదైన రివ్యూ చెప్పారు ఆయన. కల్కి సినిమాలో మిమ్మల్ని మిస్ అయ్యామంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ పలు విషయాల గురించి సుమన్ చెప్పారు. కల్కిలో నేను చేయడానికి ఏముందండి, క్యారెక్టర్ నేను సినిమా చూశాను. సో నేను చేయదగిన క్యారెక్టర్ అయితే అందులో నాకేం కనిపించలేదు. చాలామంది అందులో అతిథి పాత్రలో కనిపించారు. నేను కూడా అలా కనిపించాలని అనుకోలేదు. ఎందుకంటే మనం ఒక పాత్ర చేస్తే గుర్తుండిపోవాలి. అందులో చాలామంది గెస్ట్ రోల్స్ చేశారు. అంతమంది స్టార్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సినిమాలో అది లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు. చాలామంది చేసే తప్పు ఇదే. ఇలా స్టార్స్ను పెట్టేసి జనాల్ని థియేటర్కి రప్పిస్తారు, కానీ వచ్చాక వాళ్ళు ఎంత తక్కువ టైం స్క్రీన్ మీద కనిపిస్తే నిరాశ పడతారంటూ సుమన్ తెలియజేశారు. ఇక కల్కి సినిమా మీకు నచ్చిందా అనే ప్రశ్న కూడా క్లియర్ ఆన్సర్ ఇచ్చారు సుమన్. నాకు మాస్ సినిమాలంటే బాగా ఇష్టం. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ హాఫ్ డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట తీసేయచ్చు. ముఖ్యంగా ఆ బాంబాయ్ హీరోయిన్ దిశా పటానీ సాంగ్ ఫైట్ తీసేయచ్చు. దానికి కథకి ఏం సంబంధం లేదు. సెకండ్ హాఫ్ మేకింగ్ ఫ్యూచరిస్టిక్ అంతా బాగుంది. నన్ను అడిగితే డైరెక్టర్ విజన్కి సెల్యూట్. మన ఇండియన్ ఇండస్ట్రీకి హాలీవుడ్ లెవెల్ సినిమాను పరిచయం చేశారు. అయితే సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ చాలా డామినేటింగ్గా ఉంది. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్కి ఒక టార్జాన్లా చూపించాలి. ఎందుకంటే ఆ రేంజ్ ఫిజిక్ ఆయనకు ఉంది. అది చూపించకుండా ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి షీల్డ్ పెట్టి బాడీ కవర్ చేసేశారు. ఇదంతా బాహుబలిలోనే చూసేసాం కదా. ప్రభాస్ మజిల్స్ చూపించే సీన్ ఎక్కడైనా వస్తుందేమోనని ఎదురు చూస్తే ఎక్కడా లేదు. సాంగ్స్ అయితే అసలు క్యాచీగా కూడా లేవు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుంది. సినిమా డబ్బులు వసూలు చేయడం అదంతా వేరే విషయం అంటూ సుమన్ చెప్పుకొచ్చారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111